హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఐపీఎల్లో వేరే దేశం ఆటగాళ్ళు ప్లేయింగ్ 11లో నలుగురు మాత్రమే ఎందుకు ఆడతారో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐపీఎల్ అనేది ఇండియన్ ప్లేయర్స్ ని డెవలప్మెంట్ చేసే లీగ్ అన్నమాట. ఫారెన్ ప్లేయర్స్ కి లిమిట్ పెట్టకపోతే ఆక్షన్ లో టీమ్ ఓనర్స్ ఎక్కువగా ఫారెన్ ప్లేయర్స్ నే కొంటారు. అప్పుడు ఇండియన్ ప్లేయర్స్ కి ఛాన్స్ తగ్గుతుంది, అలాగే ఇండియన్ బ్రాండ్ పోతుంది. అదే నలుగురు ఫారెన్ ప్లేయర్స్ ఆడటం వల్ల 7గురికి మన ఇండియన్ ప్లేయర్స్ కి ఛాన్స్ దక్కుతుంది. ఐపీఎల్ అనేది భారత క్రికెట్ ఎకోసిస్టమ్ ను ప్రోత్సహించడానికి. ఐపీఎల్లో యంగ్ ప్లేయర్లు ఆడటం వల్ల టీమిండియాకు ఫ్యూచర్ ప్లేయర్స్ తయారవుతారు. డొమెస్టిక్ క్రికెట్ వాల్యూ పెరుగుతుంది. బీసీసీఐకి మరియు రాష్ట్ర క్రికెట్ బోర్డులకు లాభం కలుగుతుంది. ఐపీఎల్లో మెయిన్ టీంలో మాత్రం 25 మంది ప్లేయర్లు ఉండొచ్చు. అందులో కనీసం 8 నుంచి 10 మంది ఫారెన్ ప్లేయర్స్ ఉండొచ్చు. కానీ ప్లేయింగ్ 11లో మాత్రం నలుగురు మాత్రమే ఆడాలి. ఐపీఎల్లో ఫారెన్ ప్లేయర్స్ ఎక్కువగా ఉంటే ఫారెన్ ప్లేయర్స్ డామినేషన్ అయిపోతుంది. అప్పుడు ఐపీఎల్ అనే పేరుకు అర్థం లేకుండా పోతుంది. ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ డ్యామేజ్ అవుతుంది. అందుకే బీసీసీఐ ఈ బలమైన రూల్ పెట్టింది. ఈ రూల్ ఉండటం వల్లనే బూమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ ఇలా కొంతమంది ప్లేయర్లు ఇండియా టీమ్ కు దొరికారు. ఫైనల్ గా నలుగురు మాత్రమే ఆడాలనే రూల్ ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ కి ఎక్కువగా ఛాన్స్ రావడం కోసం, ఐపీఎల్ బ్రాండ్ విలువను రక్షించడం కోసం, భారత క్రికెట్ అభివృద్ధి కోసం. వేరే దేశం ఆటగాళ్లు ఎక్కువగా ఆడితే మన దేశం ఆటగాళ్లకు అవకాశాలు తగ్గుతాయని ఈ రూల్ పెట్టారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ను ఆల్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.